అందరికీ నమస్కారం. ప్రముఖ రచయిత శ్రీ వసుధ వ్రాసిన కొల్లేటి జీవన చిత్రం భాగ్యాలు కథానిక. సమయం ఉదయం 6 గంటలు. సర్కార్ ఎక్స్ప్రెస్ వచ్చే వేళ అవడంతో కైకలూరు రైల్వే స్టేషన్ రద్దీగా ఉంది. అనౌన్స్మెంట్ రావడంతో నెమ్మదిగా డ్రైవర్ సాయంతో కంపార్ట్మెంట్ దగ్గరికి చేరుకున్నాడు 80 ఏళ్ల గోకర్ణీసుడు. దిగుతున్న ప్రయాణికుల మధ్య నుంచి మెరుపు తీగల్లాగా అచ్చం ఒకేలా ఉన్న 2 మహిళలు లగేజీతో దిగారు. ఆ వెనకే మరో 2 అమ్మాయిలు దిగారు. వారందరినీ చూసి ముసలాయంలో ఆనందం పరవళ్ళు తొక్కింది. ఆనంద భాష్పాలు రాల్చుతున్న తండ్రిని చూసి, ఈ వయసులో నువ్వెందుకు నన్ను రావడం, మేము వచ్చేస్తాంగా వాళ్ళిద్దరూ ఒకేసారి అని వెంటనే గలగలా నవ్వేశారు. ఆ నవ్వులు ముసలాయన మనసులో కోటి రాగాలను పలికించాయి. ఇదిగో నాన్న, నీ మనవరాళ్ళు అంటూ ఆ ఇద్దరు ఇంకో 2 యువతల్ని చూపించారు. ముసలైన మనవరాళ్ళను చూసి ముచ్చటపడిపోతూ, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పటికి తీరికైందటే మీకు అంటూ నవ్వుతూ మనవరాళ్ళ బుగ్గులు గిల్లాడు ముసలాయన. సామానంతా కారులో సర్దానని డ్రైవర్ చెప్పడంతో అంతా కారెక్కేశారు. నాన్న, మీ మనవరాళ్ళిద్దరూ కోయంబత్తూరులో చదువుతున్నారుగా. పక్షుల జీవనశైలి మీద పరిశోధన చేయటానికి మన ఊళ్ళోని శాంక్చురీ సెంటర్ని ఎంచుకున్నారు. ఓ 10 రోజులు ఇక్కడే ఉండి అన్నీ గమనించి పరిశోధన చేస్తారట. ఇక నీకు నీ నోటికి పోలెడంత పనన్నమాట అంటూ అసలు విషయం చెప్పింది పెద్ద కూతురు పెద్దింటి దేవి. అవునాన్నో అంటూ శృతి గెలిపింది చిన్న కూతురు జలదేవి. తాతయ్య, పక్షుల గురించి తీరిగ్గా తెలుసుకుంటాం, కానీ ముందు కొల్లేరు మన విలేజెస్ గురించి చెప్పు తాతయ్య. హాస్టల్లో మా ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు, మీ కొల్లేరు బాగా ఫేమస్ అటగా, చాలా అందంగా ఉంటుందటగా. అక్కడ పుట్టిన మీ అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్యలంతా అక్కడ పుట్టినందుకు ఎంత అదృష్టవంతులు అని ఎంత పొగుడుతూ ఉంటారో. సో వాటి గురించి మాకు చెప్పాలి ముందు అన్నారా పిల్లలిద్దరూ. అలాగే లేరా, అదంతా చెప్పాలంటే మీ అమ్మల చిన్నప్పటి నుంచి చెప్పాలి. ఈరోజు రెస్ట్ తీసుకుని రేపు మొదలు పెడతా అంటూ ఇంటి ముందు కారాగడంతో అంతా దిగి లోపలికి వెళ్ళారు. మర్నాడు ఎప్పుడూ లేనట్టుగా ఉదయాన్నే లేచిన మనవరాళ్ళిద్దరూ త్వరగా రెడీ అయ్యి తాతయ్యపై పడ్డారు. తాతయ్య రెడీ అవ్వు, బయటికి అన్నీ చూడాలి అంటూ ఉండగానే వీళ్ళు వచ్చిన వార్త తెలిసిపోవడంతో ఊళ్ళో వాళ్ళు జట్లుగా వచ్చి వీళ్ళందరినీ చూసిపోతుంటే వీళ్ళకి సిగ్గుగా మొహమాటంగా ఉంది. అందుకే తాతయ్యని త్వరగా బయలుదేరదీశారు, 50 ఏళ్ల చారిత్రక ఘట్టాలను చూసి తెలుసుకోవడానికి. గోకర్ణీసుడు మనవరాలను తీసుకుని కారులో బయటపడ్డాడు. పిల్లలు తాతయ్య ముఖం వైపు ఆసక్తిగా చూడటం మొదలుపెట్టారు, ఏం చెబుతాడోనని. గోకర్ణీసుడు కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అనుకుంటూ, ఈ కొల్లేరు గురించి, అందులోని మీ అమ్మమ్మ గురించి చెబుతాను అంటూ కారు దిగి ఒక్కొక్కటి చూపిస్తూ 50 ఏళ్ల క్రితం నాటి కథను చెప్పడం మొదలుపెట్టాడు. అలా నడుస్తుంటే గోకర్ణీసుడిలో అలసట ఏమీ లేదు, ఉత్సాహం తొణికిసలాడుతోంది. పిల్లలలోనూ ఆనందం ఆసక్తి వెత్తిన ఎగిసిపడుతున్నాయి. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం రా కొల్లేరంటే ఓ పక్క అంతులేని ఆనందం గర్వం, మరోవైపు బాధలు అంతులేని దుఃఖం, రెండు ఒకదాని వెంట ఒకటి ఇక్కడ తారసపడుతుంటాయి. ఇది ఇక్కడ ప్రత్యేకత. కృష్ణా గోదావరి జిల్లాలలోని అనేక ప్రాంతాలలోని కాల్వలు వాగులు వంకలు డ్రైన్లు అన్నీ పొంగి కొల్లేట్లోకి ప్రవహించడం మొదలు కావడం, దాంతో వరద పోటెత్తడంతో కొల్లేరంతా ముంపుకు గురై చుట్టూ ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. మెరక మీదున్న దెబ్బల మీద ఇళ్లలో కొల్లేటి గ్రామాల నీటిపైన తేలుతున్నట్టు కనుచూపు మేరలో చుట్టూ కనిపిస్తున్నాయి. పక్క జిల్లాలోని కాలువలు డ్రైన్లు ఛానళ్ళు అన్నీ నేరుగా ఇదిగో ఇలా ఈ కొల్లేట్లో కలవడం. ఇక్కడి నుంచి ఉప్పుటేరు చలువతో సముద్రంలోకి పోవాలి. ఉప్పుటేరేమో చాలదాయే, పైనుంచి వరద అగదాయే, ఇక్కడ ముంపు పోదాయే, మా బతుకులేమో మారవాయే. ఇది అనాదిగా కొల్లేటిలంక గ్రామాలకు ఓ తీరని శాపం. కొల్లేట్లంక గ్రామాల్లో ఉండే వడ్డీలందరికీ
ఓ ఆనవాలు, ఓ నమూనా మీ ముత్తాత యాదయ్య. పుట్టిన కాడి నుంచి గ్రామం వదిలిపోలేదు. 4-5 పిల్లలు, వైద్య సౌకర్యాలు లేక పురిట్లోనే పోగా ఒకే ఒక్కడు ఈ గోకర్ణుడు మాత్రం పుట్టి నిలిచాడు. కొల్లేరును కొత్తగా వచ్చి చూసేవాళ్ళకి ఇక్కడ దృశ్యం అమ్మో అయ్యో పాపం అనిపించినా ఇక్కడ వాళ్ళకి మాత్రం ఇది మామూలే. కృష్ణా గోదావరి జిల్లాల మధ్యన ఉండే దాదాపు 100 గ్రామాలు ఈ పరివాహక ప్రాంతంలో 3 లక్షల పైచిలకు తలకాయలున్న పైవాళ్ల దృష్టి ఈ గ్రామాల మీద ఉన్నట్టు తోచదు. ఇక్కడి ప్రజలు ఎలా ఉంటారోనన్న ఆలోచన ఉన్నట్టు అనిపించదు. అప్పట్లో అందరిది కొల్లేట్లో చేపల వేటే. మీ ముత్తాతే అందరికీ పెద్ద దిక్కు. తెల్లారక ముందే ఇంటిళ్ళ పాది తాటి దోనెలు, గెడలు, తిర్రెలు, తెడ్డులు, మావులు, తడికలు, వలలు, తాళ్ళు అన్నీ పుచ్చుకొని వేటకు పోవడం. నత్తలో, పీతలో, జల్లలో, బొచ్చలో సాయంత్రానికల్లా పడితేనే రాత్రి ఇంటిళ్ళ పాదికి బొచ్చులో బొవ్వ అంటూనే గోకర్ణుడు గతకాలపు జ్ఞాపకాల్లోకి జారిపోయాడు. సమిష్టిగా చేపల వేట ఆడుకుని బతుకుతుంటే ఎప్పుడో ఒకసారి అంతా బాగున్నప్పుడు విహారయాత్రకు వచ్చినట్టు వచ్చే పెద్దోళ్ళంతా ఆహా ఓహో అనుకుని చూసిపోతారు. అది చేస్తాం ఇది చేస్తామని ఉబ్బేసిపోతారు. పేపర్లో ఫోటోల హడావిడి తప్ప ఏం వరకబెట్టరు. ఎన్నాళ్ళో ఈ తిప్పలు అనుకుంటూ ఎవరికో చెబుతున్నట్టే తనలో తానే బిగ్గరగా మాట్లాడుకుంటూ వస్తున్న యాదయ్యని చూస్తుంటే చూసిన వాళ్లకు ఎవడో మతి భ్రమించిన వాళ్ళ తోస్తాడు. అలా యాదయ్య వస్తుంటే కూడా ఎవరొచ్చారో అనుకుంటూ జమ్మిపాకలో నుంచి తల బాగా వంచి నడుస్తూనే బయటికి వచ్చి అప్పుడు తలెత్తి ఎగాదిగా చూశాడు అమ్మిరాజు. ఒకప్పుడు ఇద్దరూ కలిసి వేటకెళ్ళారంటే జీవసంపద అంతా వణికిపోయేలా వేటాడేవారు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న యుద్ధవీరుల్లా మిగిలారు. యాదయ్యని చూసి ఆశ్చర్యపోయి, ఒరే నువ్వట్రా యాదిగా, మాట్లాడుతూ వస్తావంటే ఎవరిని తెస్తున్నావో కూడా అని సోత్తానికి బయటకు వచ్చా అంటూ ఆశ్చర్యంగా చూశాడు అమ్మిరాజు. ఓడెత్తాడ్రా, ఈ ముచ్చటా గట్ట చూడటానికి కొల్లేరంతా మునిగిపోయే, నిలబడే నేల కానరాదయ్యే, ఇలాంటేలా ఊరొత్తారా నిన్ను నన్ను ఈ ఊళ్ళని చూసిపోవడానికే. మనం బాగుంటే ఎవరన్నా వచ్చి చూసేది. పుట్టెడు కష్టాల్లో మునిగున్నాం కదా, మనుషులుండే ఊళ్ళేమో దారులు తెగిపోయే. నిట్టూరుస్తూ యాదయ్య సూర్యు కింద రాయి మీద నీడన కూలబడ్డాడు. ఒరే యాదిగా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఎందుకురా పద్దాకా మన యాతల్ని తలుచుకుంటూ కుమిలిపోతావు? ధైర్యంగా ఉండు. ఎప్పుడూ ఇలానే ఉంటామేంటి? మనకి మంచి రోజులు వస్తాయి. మీ బాబు నా బాబు ఉన్నప్పుడు ఎలా ఉండేవారేంటి? మనం నాణ్యం కాదు. అలాగే మనకి నెంపాదిగా అదృష్టం భాగ్యం వస్తాయి అంటూ అభయమిచ్చాడు అమ్మిరాజు. ఏమి రావడం రా, నువ్వు నేను చూస్తామంటావా భాగ్యాన్ని? అనుమానంగా యాదయ్య అడిగేసరికి మనం కాకపోతే మన బొడ్డోళ్ళు వాళ్ళు చూడరట్రా, వాళ్ళు చూస్తే మనం చూసినట్టు కాదేంట్రా అనునయంగా అమ్మిరాజు అంటూ ఉండగానే ఏది ఫోటోలో కూకిన భాగ్యాన్ని చూడటం నవ్వుతూ అంటున్న యాదయ్య ఒక్కసారి ఉలిక్కిపడి, అవునరా భాగ్యమంటే గుర్తొచ్చిందే, మా భాగ్యం ఇటేమైనా వచ్చిందేట్రా? వాకప్ కోసం వచ్చా, ఇదిగో ఇలా ముచ్చట్లో పడ్డా అంటూ ఆగాడు యాదయ్య. భాగ్యమా? ఇటుకేసి లేదు కానీ ఆ ఈరిగాడి ఇంటికేసి చూడిపో. అక్కడ నత్తలు గురకలు జల్లం ఎండెత్తున్నారు. అక్కడున్నది గంట క్రితం. మా సీతాలు రాలేదు, కలిసొత్తారేమోలే చెప్పాడు అమ్మిరాజు సీతాలను తలుచుకొని. అమ్మిరాజు సీతాలు ఈ ఊరోళ్లే, పెద్దలే. ముచ్చటబడి ఓ ఏడాదిలో జరిగిన గుంపు పెళ్ళిళ్లలో ముడిపెట్టేశారు. సీతాలు మంచి పిల్ల, కానీ పాపం పిల్లలే లేరు. కొల్లెట్లో దొరికే చేపలు రొయ్యలు వంటి వాటినే పిల్లల్లా చూస్తుంది. అట్టనా, చూసొత్తా. యాదయ్య లేచి కదులుతుంటే కిక్కెస మోపుతో ఎదురొచ్చింది సీతాలు. భాగ్యం అక్కడ లేదు, రమణం ఇంటికాడ ఉంది, ఇప్పుడే చూసొస్తున్నా అంటూ మోపు కింద పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని కొంగుతో తుడుచుకుంటూ, ఆడికెందుకు పోయిందే
ఆశ్చర్యంగా అడిగాడు యాదయ్య. రమణమ్మ కూతురి బిడ్డ ఇక్కడే దిగబడిందిగా, దానికి ఒళ్ళు వేడెక్కిపోయిందంటే ఇది వెళ్ళి ఒళ్ళు గుడ్డతో తుడుస్తోంది, ధైర్యం చెబుతోంది. నుంచే వస్తున్నా. గంజన్న తాగిపోయిందా ఆరాగా అడిగింది సీతాలు. లేదే, ఈరిగాడు నత్తలారయ్యాలు రమ్మంటే ఇప్పుడే వస్తాన లగెత్తింది. ఎండ నడినెత్తుకొచ్చినా రాలేదని ఇదిగో ఇలా వచ్చా అంటూ యాదయ్య రమణమ్మ పాకేసి వడివడిగా అడుగులేశాడు. రమణమ్మ ఒళ్ళో పిల్లని పెట్టుకుని దీనంగా దానవంకే చూస్తోంది. యాదయ్య ఎలికిడికి తలెత్తి, యాదన్న వచ్చావా? రేత్రి నుంచి పిల్లకేమో ఒళ్ళు వేడెక్కితే ఇంట్లోనే ఉన్నా, రాత్రంతా మూసినికని తెరవలేదు. ఆకీడు తొలగిపోదామంటే దారి తెన్ను లేకుండా పోయే. పోటు ఎక్కువవుతుంది, దోణెలు ముందుకు పోయేలా లేవు. మీ భాగ్యమే ఇప్పుడు దాకా ఉండి మాటలతోనే ప్రాణం పోసిందనుకో, రమణమ్మ ఏకధాటిగా చెప్తోంది. రమణమ్మ యాదయ్యకి దూరపు చుట్టం. భర్త 2 ఏళ్ల క్రితం గోకర్ణుడి కళ్యాణం చూసి వస్తూ దారిలో పాముకాటికి గురై చనిపోయాడు. అప్పటికే ఒక కూతురికి పెళ్లి చేయడంతో పట్నంలో ఉంటుంది. కూతుర్ని అమ్మ దగ్గరే ఉంచి రొయ్యల మేత దుకాణంలో పనిచేస్తోంది మొగుడితో కలిసి. అవునే, భాగ్యం కోసమే వచ్చా. వెళ్ళిపోయిందా? సరేలే అంటూ లేవబోతుండగా, అవునయ్యే ఆగాగు, చెప్పడం మర్చా. కిక్కిస పొదల మాటికేసి వెళ్తానంది. ఎక్కడా లేని కర్మం మనకే దాపురించింది. ఇంటికెళ్ళి మళ్ళీ రావడం ఎందుకని ఇటే పోతానంది. దోనే తెడ్డు తీసుకుని వెళ్ళింది. వత్తాదిలే కూకో, తీసుకుపోదు గాని అంటూ బల్ల జరిపింది రమణమ్మ. యాదయ్య మళ్ళీ కూలబడ్డాడు. యాదిగా, భాగ్యం నిజంగా దేవతరా. ఈ లంకలో ఏరికే కష్టం వచ్చినా నేనున్నానంటది. నిజంగా దేవతలా ఆదుకుంటుంది. దాని నోటి మాట చేతి సలవా మహా గొప్పైరా. అందాక ఎందుకు, ఈరిగాడింటి నుంచి మీ ఇంటికే పోతుంటే రమ్మని కేకేసిన. బిడ్డకు ఒళ్ళు ఏడెక్కిపోయిందని. సానా ఆలస్యమైందత్త, మామకి గంజెట్టాల, బేగొత్తానని చెప్పా. వేళతోంది పోవాలి అంటూనే లగెత్తుకొచ్చి బిడ్డ ఒళ్ళంతా తుడిచినాది. మాటలు చెప్పి ధైర్యంగా ఉండాలంది. ఆ పిల్ల వచ్చి చూశాకే నాకు ధైర్యం, ఈ పిల్లకి ఊపిరి కానొచ్చాయి అంటూ రమణమ్మ తృప్తిగా చెబుతూ, నిజానికి నువ్వంటే దానికి ఎంత గౌరవమోరా. నువ్వు మామమైనా సొంత బిడ్డల నాన్నలానే కాపాడుతున్నావు. కొద్దిసేపు కానరాకుంటే గడగడలాడిపోతున్నావు. పాపం మా ఎక్కకే చూసుకునే యోగం లేకపోయే మెచ్చుకుంటూ మరోవైపు నొచ్చుకుంటూ అంది. అవునే, నాకు ధైర్యం కూడా అదేనే. అది అచ్చంగా ఆ గోకర్ణుడి కానుకేనే, పెద్దింట్ల తల్లి దీవినేనే. దాని అయ్యా అమ్మ మావాడి కోసమే కని చిన్నప్పుడే గుంపు పెళ్ళిళ్లతో మా చేతిలో పెట్టినప్పటి నుంచి మమ్మల్ని ఇలా కాచుకుంటోందే. ఎందరినో పొట్టన పెట్టుకున్న ఈ వరద ముంపుకు ఆ అమ్మాయిల్ని పొట్టన పెట్టుకున్న వాళ్ళని మాలోనే చూసుకుంటుంది. 2 కవలల్ని కన్నప్పుడే మా ఇంటిది కాటికి పోయినా, మా సన్నాసి వెర్రిమర్రి యాసాలు ఎత్తున్నా పిల్లల్ని ఆణ్ణి నన్ను ఎంత నిబ్బరంగా ధైర్యంగా చూసుకొస్తోందని అంటూ గతం కొల్లేరు ముంపులానే ఒక్క ఉదుటను రాగా ఒక్కసారిగా దుఃఖం గట్టుదిగిన కొల్లేటిలా కట్టలు తెంచుకోవడంతో కన్నీళ్ల పర్యంతమయ్యాడు యాదయ్య. ఊరుకోరా ఊరుకో, మరీ ఇదో మాక. దానిని చూసి ముచ్చటేసి ఆగలేకేదో అన్నాను. నువ్వు నీ కొడుకు అదృష్టవంతులే. నీ బతుకు చల్లగా సాగిపోద్ది భాగ్యం చేతిలో. నువ్వే కాదు, ఈ లంకలో కొంపలన్నీ బాగుంటాయి భాగ్యం సెలవుతో అంటూ ఓదార్చింది. మాట్లాడుతూ ఉండగానే దూరంగా ఏవేవో చిన్నగా అరుపులు కేకలు గాలివాటుగా వినొస్తున్నాయి. అయ్యో అయ్యో, దూకండి, అరే దూకరా, వెతుకు వెతుకు, అక్కడే అక్కడే, దూరం పోదు, అక్కడే వెతుకు, ఒరేయ్ మీరు దూకండ్రా, ఇదిగో వల, అదిగో గెడ, తాడిదిగో, ఇంకో దోన్ తీసుకుపోరా. సన్నగా మొదలైన అరుపులు వేగం పెరిగాయి, గొంతులు పెరిగాయి. వరదగాలికి అవి వేగంగా వచ్చి పక్కనే జరుగుతున్నట్టు అంతా స్పష్టంగా వినిపిస్తున్నాయి. విషయం మాత్రం ఇంకా స్పష్టంగా ఉండడంతో
రమణమ్మ, యాదయ్య అయోమయంగా కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని లేచి బయటికి వచ్చారు. యాదయ్య అటుకేసి అడుగులేయటం ప్రారంభించాడు. బిడ్డని ఉయ్యాల్లో పడేసి దడి పూర్తిగా దగ్గరికి లాగి యాదయ్య వెంట పరుగుదీసింది. నీటిలో తేలుతున్నట్టున్న ఇళ్ళు ఇప్పుడు భయంతో వణుకుతున్నట్టున్నాయి. అచ్చం ఆ ఇద్దరి దేహాల మాదిరి. దూరంగా కొల్లేటి గట్టున లంకంతా అక్కడే ఉన్నట్టుగా ఉంది. పిల్లలు, వాళ్ళని చంకన పెట్టుకుని పెద్దలు దోణులు వేసుకుని గెడలు తిప్పుతూ తాళ్లు విసురుతూ లోపలికి దూకుతూ కొందరు, పైకి వస్తూ ఇంకొందరు, పైకొచ్చినోళ్ళు మళ్ళీ లోపలికి దిగుతున్నారు. ఈతలు కొడుతూ నీళ్లలోకి మునుగుతూ లోపల నుంచి బయటికి వస్తూ అందరూ హడావుడి పడుతున్నారు, కంగారు పడుతున్నారు. వీరిద్దరిలో ఆందోళన క్రమంగా పెరుగుతోంది. మనసు తెలియకుండానే గోకర్ణాయిని, పెద్దింట్లమ్మని, జలదుర్గమ్మోరిని తలుచుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరు మనసులోనే ముక్కులు ముక్కేసుకుంటూనే పరుగులు తీస్తున్నారు. కనిపించే ప్రతి పెట్టని గుట్టని వేడుకుంటున్నారు, ఎవరికి ఏ కీడు రాకూడదని. దగ్గరవుతున్న కొద్దీ దూరంగా వినపడిన కేకలు ఇప్పుడు స్పష్టంగా క్రమంగా మిన్నంటుతున్నాయి. వీళ్ళిద్దరికేసి చేతులూపుతూ రారమ్మని పిలుస్తున్నారు. వీరి నడక పరుగులా మారింది. గుంపులో నుంచి అమ్మిరాజు, వాడి వెనక సీతాలు మరిద్దరు పరిగెత్తుకుంటూ ఎదురొస్తున్నారు. అమ్మిరాజు యాదయ్యని సమీపించిన వెంటనే యాదయ్యని కావలించుకుని, ఒరే యాదిగా, సానా ఘోరం జరిగిపోయినాదిరా అంటూ ఏకధాటిగా ఏడుస్తున్నాడు. యాదయ్య అయోమయంతో చూస్తుండగానే సీతాలు, భాగ్యం ఇక లేదురా, గంగమ్మ తల్లి తీసుకుపోనాదిరా అంటూ గుండెలు బాదుకుంటూ చెప్తోంది. ఆ వెనకాలే ఉన్నోళ్లలోనొకడు ముందుకొచ్చి, భాగ్యమ్మక్క దాని అవసరం కోసం ఆ దెబ్బ మీద కిక్కిస వెనక్కి వెళ్ళిందనుకుంటా. తిరిగి దోణి మీదకు రావడం చూస్తూనే ఉన్నాను. సగం దూరం వచ్చిందో లేదో గాలి విసురుకు దోణి ఒక్కసారిగా బోర్ల పడిపోవడం, భాగ్యం కూడా కాచుకోలేక అంతే వేగంగా తిరగబడి లోపల పడిపోవడం ఒక్కసారిగా జరిగిపోయాయి. వీళ్ళందరికీ కేకేసి వచ్చేలోపు ఎటు కొట్టుకుపోయిందో, ఏ పొదల్లో చిక్కుకుపోయిందో అంటూ కన్నీటి తెర ఉబుకురాగా ఇక చెప్పలేక ఆగిపోయాడు. వెతికి వెతికి వేసారినోళ్ళు ఇక లాభం లేదని ఆగిపోయారు. ఇంత విని అప్పటికే బిక్క చచ్చిపోయిన యాదయ్య తట్టుకోలేక తాణువులా ఉండిపోయాడు. గుంపులోంచే ఒక ఆవిడ తోసుకొచ్చి కూర్చుని యాదయ్య ముక్కు దగ్గర చేయి పెట్టి వింది. చేయి చూసి, ఏం పర్లేదు, ప్రాణం ఉంది, ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెట్టండి అంటూ భాగ్యం గురించి ఆలోచించండి అంది. చెరువులో దిగినోళ్ళు రిక్తహస్తాలతో చేతులుడిగి బయటకొచ్చి చేతులు కట్టుకుని తలంచుకుని దీనంగా నిలబడ్డారు యాదయ్య చుట్టూ. అంతా మూగారు. ఈడి కొడుకు ఏడన్నాడో, ఆకీడు దోనేసుకెళ్ళాడా? కోడి కూసే వేళ ముందే పొద్దుటేల తాటి దోనె గెడతో కానొచ్చాడు, పొయ్యాడా? ఆరాగా వాకప్ చేశారెవరు. అంతా ఆలోచిస్తూ ఉండగానే అదిగదిగో ఆడే గోకర్ణుడు లగెత్తుకొస్తున్నాడు పాపం, చేతిలో 2 పిల్లలను అన్నాడొకరు. అంతా అటుకే చూశారు. యాదయ్య కొడుకు గోకర్ణీశుడు కవల పిల్లలిద్దరినీ 2 చేతుల్లో బిగించి పట్టుకొని ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎదురెళ్ళి పిల్లల్ని అందుకున్నారొకరు, ఇంకొకడు వాణ్ణి ఓదారుస్తున్నాడు. ఏడుస్తూ వాడు గుంపుని చేరాడు. కొల్లేరికేసి చూస్తూ నాన్న వంక చూస్తూ మధ్యలో పిల్లల వైపు మార్చి మార్చి చూస్తూ గుండెల విసేలా విలపిస్తున్నాడు. ఇక జరగాల్సింది చూడండి అంటున్న ఒక పెద్దాయన మాటతో కొందరు యాదయ్యని ఇంటికి చేరుస్తున్నారు. అక్కడ ఉన్నవారంతా కొల్లేరికేసి చూశారు దీనంగా. ఏమీ జరగనట్టు ప్రవాహం తన పని తాను చేసుకుపోతోంది. భాగ్యం పార్థివ దేహాన్ని తనతో తీసుకుపోతూ. అక్కడికి చేరిన తల్లులంతా కన్నీళ్ల పర్యంతమవుతూ భాగ్యం సేవలని, ఆమె మంచితనాన్ని తలుచుకుంటూ చేతులెత్తి నమస్కరించి, నీ బిడ్డలను మా బిడ్డలుగా చూసుకుంటామమ్మా, వెళ్ళిరమ్మా అని మాటిచ్చి కన్నీళ్లతో వీడ్కోలు చెబుతూ ఆమె లేని రేపును ఊహించుకోలేక తల్లడిల్లుతూ ఒక్కొక్కరు వెనుదిరిగారు. దీనంగా ఇంటికేసి నడుస్తున్నాడు యాదయ్య కొడుకు భాగ్యం పెనిమిటి గోకర్ణుడు. నడుస్తూ ఉండగానే రాత్రి జరిగిన సంభాషణ వాడి మదిలో
మరొక్కసారి లేచి నుంచుంది. ఇలా సమస్యల కొల్లేట్లో ఉండలేం భాగ్యం. నాన్నం తీసుకుని ఆకీడో కైకిలూరో ఎక్కడికైనా పోయి పట్నంలో ఉందామా అన్నప్పుడు, ఇదిగో ఏంటయ్యా ఈ మాటలు? అత్తమ్మ మీ నాయన్ని నా చేతిలోనే పెట్టిపోయింది. మీ నాయనేమో ఈ చోటు వదిలి రాలేడు, వచ్చినా ఉండలేడు. మీ నాయన్ని ఇప్పుడు బాధెట్టడం దేనికి? చావో బతుకు ఇక్కడే ఈ కొల్లేట్లోనే ఉందాం. మన పెద్దోళ్ళ మాదిరి ఈ కొల్లేట్లోనే కలిసిపోదాం అన్న భాగ్యం మాటలు గుండెలను పెకలించడంతో దుఃఖాశ్రువులు కొల్లేరులో పొంగిపోతుంటే కొల్లేటికేసి తిరిగి చూసి భాగ్యంని తలుచుకుని ఒక్కసారి రెండు చేతులు జోడించి తిరిగి నడక సాగించాడు. ఇప్పుడు చుట్టూ ఎక్కడ చూసినా భాగ్యం రూపమే కొల్లేరై నవ్వుతూ కనిపిస్తోంది. అమ్మమ్మ గురించి తెలుసుకున్న పిల్లలిద్దరూ కళ్ళలో నీళ్లు తిరగడంతో తాతయ్య మూడ్డు కూడా పాడైందని గ్రహించడంతో, తాతయ్య ఇవాళకి చాలు, మిగిలినవి రేపు, ఇప్పటికి ఇంటికి పోదాం అనడంతో అంతా ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇది వసుధ బసవేశ్వరరావు గారి కథానిక భాగ్యాలు. చదివిన వారు కేబీకే నాగేశ్వరరావు. ధన్యవాదాలు. సమాప్తం.